హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆలు బెండకాయ కలిపి రెండింటితో ఫ్రై చేసి చూపిస్తాను. ఇది వచ్చేసి చపాతీలోకి కానీ పప్పు సాంబారు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బెండకాయలను ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకుని అందులో కొద్దిగా పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ బెండకాయల్లో ఉన్న జిగురంతా పోయి బెండకాయలు మనకు మంచిగా మగ్గాలి. ఇవి మగ్గించేటప్పుడు ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఈ బెండకాయలు మగ్గడానికి కనీసం మనకు 10 మినిట్స్ టైం పడుతుందండి. చూడండి, చేత్తో పట్టుకుంటే మనకు బెండకాయ ఉడికిపోయిందని తెలుస్తుంది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మరో ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి. ఈ పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత ఆలూని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నేను ముందుగానే కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాను. ఇప్పుడు దీని అంతని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే ఆలు అనేది అడుగంటుతుందండి. సాల్ట్ ఇప్పుడే వేయద్దు, మనం ఉడికిన తర్వాత లాస్ట్లో వేసుకుందాము. సిమ్లో పెట్టుకొని వీటిని మగ్గించుకోవాలండి. ఆలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఎక్కువ అడుగంటుతుంది అనుకుంటే లైట్గా వాటర్ జీలకరించుకోండి. ఆ స్కిప్ మిస్ అయ్యిందండి. ఎక్కువ వాటర్ వేయద్దు, లైట్గా వాటర్ చిలకరించుకొని మూత పెట్టి మగ్గించుకోండి. ఇది మగ్గడానికి కూడా కనీసం 10 మినిట్స్ టైం పడుతుంది. ఆలు ఈ విధంగా ఉడికిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, 3-4 పచ్చిమిర్చిని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి. దీన్ని అంతటిని కలిపేసుకొని మరో 2 మినిట్స్ పాటు మగ్గించండి. ఈ కారం జింజర్ ఫ్లేవర్ అంతా ఈ ఆలు ముక్కలకు పడితే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసేసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని 1 స్పూన్ కారం వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారం చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ మసాలాలను మూత పెట్టి మరో 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. ఈ మసాలా అంతా ముక్కలకు బట్టి బాగా వేగిన తర్వాత శనగపిండిని బాండెల్లో లైట్గా వేయించుకొని వేసుకుంటున్నానండి. అలా వేయించుకొని వేసుకోవడం వల్ల పచ్చివాసన రాకుండా బాగుంటుంది. నేను ఇక్కడ 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మరో 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే మోటివేషనే మరిన్ని వీడియోలు చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.